విఎన్ విజయ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దళిత ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని, అందుకే ప్రజలు ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడులను ప్రస్తావించారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలు జగన్ ప్రభుత్వ కాలంలో దళితులపై జరిగిన అన్యాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దళితులపై దాడులు దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అత్యాచారాలు, దౌర్జన్యాల మీద ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో మేము నిరసన తెలిపాము. గుర్తుపెట్టుకుంటే పోయిన ప్రభుత్వంలో దళితుల మీద చాలా దౌర్జన్యాలు చేశారు. అది కూడా ప్రభుత్వమే పార్టీ ప్రోత్సహించిందని చాలామంది అనుకున్నారు. ఉదాహరణకి డాక్టర్ సుధాకర్ వైజాగ్లో, డ్రైవర్ సుబ్రహ్మణ్యము, దాని తర్వాత డాక్టర్ అచ్చెన్న, ఈ కాకుండా అనేక ప్రదేశాలలో సిఐల మీద, వీళ్ళ మీద, అందరి మీద, దళితుల మీద ఆ రోజు చేశారు. ఇంత దౌర్జన్యం దళితుల మీద చేసినందుకు పోయినసారి 11 సీట్లు వాళ్ళకు వచ్చాయి. ఈరోజు కూడా ఇప్పుడు దళితుల్ని ఏదో ఎలక్షన్ల కోసం వాడుకోవటం, దాని తర్వాత వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం అందరిలో మన మనసులో ఉండి ఈరోజు 11 సీట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వచ్చిన దానికి అనేక కారణాల్లో ఇది ఒక ముఖ్యమైన కారణం. అందుకని మేము ఈరోజు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మేము ఇప్పుడు ప్రజలందరికీ సత్యాలు తెలుసు అనేది ప్రజల్లో ఉన్న మాట. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము, ఆత్మగౌరవానికే ఈరోజు తెలుగుదేశం పుట్టిందని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆత్మగౌరవం అంటే దళితుల ఆత్మగౌరవం కూడా అనేది మనం ఈ సందర్భంగా మనము గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఆ రోజు జగన్ ప్రభుత్వంలో వీళ్ళని ఇబ్బందులు పెట్టి సరిగా ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నందుకు 11 సీట్లు వచ్చాయని మాలాంటి వాళ్ళు, ప్రజలు చాలామంది అనుకుంటా ఉన్నారు.